పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. నేను లాస్ట్ వీడియోలో నా బైక్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పెట్టే కదా, మైనర్ ఇష్యూస్. సో అవి చూపించడానికి నేను ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. సో మిగతా అంతా గోప్రో వీలో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి. నిన్న వీడియో అప్లోడ్ చేసే కదా, ఆ ఇష్యూస్ చూపించడానికి వెళ్తున్నా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి. అక్కడికి వెళ్ళారు, చూద్దాం వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం సాల్వ్ చేస్తారో ఏందో. నాకు నిన్న మెన్షన్ చేసిన ఇష్యూస్లో ఒక చెక్ ఇంజిన్ లైట్ చెప్పాను కదా, ఆ చెక్ ఇంజిన్ లైట్ ఇప్పుడు లేదు. అదేందో చాలా స్ట్రేంజ్గా ఉంది అది. నిన్నటి వరకు చెక్ ఇంజిన్ లైట్ ఉంది, ఇప్పుడు వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే చెక్ ఇంజిన్ లైట్ మనం అయిపోయింది అక్కడ. ఇదే ఈ బైక్స్ అన్ని మనం చూసినప్పుడు మనకి ఏదో ఒక ఇష్యూ కనిపిస్తుంది. కరెక్ట్గా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళక ముందుకు కానీ, లేదా సర్వీస్ సెంటర్కి వెళ్ళి తీసుకెళ్ళి కరెక్ట్గా వాళ్ళకి టెక్నీషియన్స్కి చూపించేటప్పుడు మాయమైపోతాయి ఆ ఇండికేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే, నాకు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు హ్యాండ్స్ వదిలేస్తే రైట్ సైడ్కి పుల్ చేస్తుంది, బండి రైట్ సైడ్కి లాగేస్తుంది. అది ఇంతకు ముందు వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, నేను నా ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్ళినప్పుడు చెప్పాను, కానీ వాళ్ళు ఏం సాల్వ్ చేయలేదు. వాళ్ళు ఏం చేశానని చెప్పారు, కానీ నాకు స్టిల్ ఇష్యూ అలాగే ఉంది. సో ఈరోజు కూడా వెళ్ళి అది చెప్పాక చూద్దాం వాళ్ళు ఏమైనా సాల్వ్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి తెలియక ఎట్లా పెడతారా సార్, రెండే సార్ అంటారు అని. నేను ఇంకోసారి వెళ్ళాను మళ్ళీ వేరే నెల్లూరు సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అదంటే బండ్లు ఎట్టే ఉంటాయి అని చెప్తున్నారు, వాళ్ళు సాల్వ్ చేయడం మానేసి. చూడండి, ఇప్పుడు ఇక 50 పైన వెళ్తున్నా కదా నేను, రైట్ సైడ్కి లాగుతుందని చెప్పాను కదా, ఇప్పుడు చేతులు వదిలేస్తా. చూడండి, రైట్ సైడ్కి స్ట్రైట్గా లాగుతుంది. నేనేమో బైక్ని కంట్రోల్ చేయట్లా, నేను యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాను, అలాగే ఊరికే కూర్చోన్నా బైక్ మీద. నేను ఫస్ట్లో ఓకే, మళ్ళీ కాసేపు అయ్యాక రైట్ సైడ్ లాగేస్తుంది. ఇది కూడా చూపిద్దాం. ఇది విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం చూపించినప్పుడు వాళ్ళు ఇక్కడ కోన్ సెట్ దగ్గర బుషెస్ ఏవో వేశారు, కొన్ని బోల్ట్ తీకేసి కొత్త సెట్ ఏదో వేశారు. దానికి ముందైతే నాకు మరీ రైట్ సైడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంది. 2 సెకండ్స్ ముందు వెళ్తున్న తర్వాత రైట్లో అవుతుంది కదా, నాకు అంతకు ముందు అల్లలేదు. హ్యాండిల్ తీసేసిన వెంటనే రైట్ లాగేస్తుంది నాకు. సో ఇది అయ్యాక కొంచెం రెక్టిఫై అయింది, బట్ బెటర్. ఇప్పుడు కూడా నేను వెళ్ళి వాళ్ళకి చెప్తా ఈ ఇష్యూ ఏం చెప్తారో. ఈరోజు క్లైమేట్ కూడా మనకి సహకరిస్తుంది, బాగా కూల్గా ఉంది, వర్షం కూడా ఆగుంది. లేకపోతే ఎండ అసలే ఎండలు మామూలుగా లేవు మా సైడు. సో ఇంకా రైడింగ్ జాకెట్ వేసుకోవడం వల్ల మనకి ఆ హీట్ వల్ల అయితే భయపడలేదు. ఇప్పుడు బాగా కూల్గానే ఉంది క్లైమేట్ నా కోసమే పాపం ఈరోజు. క్లౌడీ వెదర్. ఓకే, ఇంకా ఈ రోడ్లు చూపించడానికి పెద్దగా ఏం లేదు, బోరింగ్ రోడ్డే ఇది. ఇంక నేను డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి మీకు అప్డేట్ ఇస్తాను అక్కడ ఏం చెప్పారో ఏంటి కదా అని. సో నేను చెప్పాను కదా, ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. ఆ చిన్న ఇష్యూస్ పక్కన పెడితే బండి మాత్రం చాలా బాగుంటుంది బండి. ఇంక రైడింగ్ ఎర్గోనామిక్స్ అంటే మనకి ఫుట్ పెక్కి రైడర్ సీట్కి ఉన్న డిస్టెన్స్, ఆ యాంగిల్స్ బాగా మెయింటైన్ చేశారు. సో నేను లాంగ్ జర్నీస్ కూడా చేశాను దీని మీద, బెంగళూరుకి వెళ్ళాను 2 times. బట్ ఆ హోల్ జర్నీలో నాకు బ్యాక్ పెయిన్ అనేది రాలేదు. సో ఎర్గోనామిక్స్ అంటే అదనమాట. మనకి ఏం ఇష్యూస్ రాకుండా, బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఏం రాకుండా వాళ్ళు అంత బాగా డిజైన్ చేశారు బైక్ బిల్డ్ క్వాలిటీ కూడా ఏం సాలిడ్గానే అనిపిస్తుంది నాకు. ఇంకా పవర్ కూడా చాలా బాగుంది, 40 PS పవర్ ఇచ్చాడు, 40 Nm టార్క్ ఇచ్చాడు. ఈ ఇండియన్ రోడ్స్కి ఈ పవర్ మోర్ దెన్ ఎనఫ్ ఇది. బట్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ మాత్రం దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏమన్నా గుంటలు వచ్చినా, రాళ్ళ మీద ఎక్కించినా పెద్దగా ఏం తెలీదు. సస్పెన్షన్ అంత బాగా ఇచ్చాడు, ఫ్రంట్ వెనక 2 షోవానే ఇచ్చాడు. బట్ ఓన్లీ ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఓన్లీ చిన్న ఇష్యూస్ వల్లే రాయల్ ఎన్ఫీల్డ్ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ఈ మైనర్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింటే బెటర్ అనుకుంటాను నేను. మనం రాయల్ ఎన్ఫీల్డ్ గురించి పెద్దగా చెప్పలేము, వాళ్ళు ఈ బైక్స్ గురించి బాగా R&D చేస్తుంటారు. బైక్స్ లాంచ్ చేసే ముందు టెస్ట్లు చేస్తుంటారు, రోడ్ల మీద బాగా ఆఫ్ రోడింగ్ టెస్ట్ చేస్తుంటారు. అప్పుడు మేబీ వాళ్ళకి ఏం ఇష్యూస్ కనిపించుండవు. బట్ ఈ ఇష్యూస్ అన్ని వాళ్ళకి ఇప్పుడు అన్ని లాంచ్ చేసాక కనిపిస్తున్నాయి ఇవన్నీ.
బైకర్స్ గ్యాంగ్ వెళ్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్స్ చూస్తే అన్ని ఎంపీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మేబీ ఎంపీ వాళ్ళు అంటారు. ఫుల్ గ్యాంగ్స్ రైడ్కి వెళ్ళడం చాలా బాగుంటుంది అసలు. ఏందయ్యా ఈ ట్రాఫిక్? ఇక్కడ రేణిగుంట్లో కూడా ఇంత ట్రాఫిక్, అన్నీ ఆగిపోయినాయి. ఏందయ్యా కార్లు ఈరోజు ఇన్ని వస్తున్నాయి లైన్గా, ఒకదాని తర్వాత ఒకటి. ఏమైందాడా? ఏం కావాలా, బస్సు ఆపాడు ప్యాసింజర్లు దింపడానికి. ఏమన్నా ఆ పక్క కాకుండా ఈ పక్క కాకుండా పోతున్నావా? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా సర్వీస్ సెంటర్కి. ఇంకొక 5 minutesలో సర్వీస్ సెంటర్లో ఉంటా. పో ఇక్కడ ఇప్పుడు రైట్ తిరగాలి. ఒక చిన్న సందులో ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ తిరుపతి. వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి. ఇది హై బీమ్ లో బీమ్ లైట్ బంద్ చేయట్లేదు. మళ్ళీ నిన్నటి వరకు మొన్న ఇంజిన్ చెక్ లైట్ వచ్చింది, అది మామూలుగా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ అయింది కదా, అది ఆఫ్ కాలా. ఈరోజు మార్నింగ్ బైక్ మళ్ళీ. సో మన సర్వీస్ సెంటర్కి వచ్చిన పని అయితే అయిపోయింది. ఈ స్విచ్ గేర్ మొత్తం రీప్లేస్ చేస్తారు. ఇది బటన్ ఇష్యూ అంట, ఇది స్విచ్ ఇష్యూ అని చెప్పి ఇంకా ఈ మొత్తం సెట్టే రీప్లేస్ చేస్తారు. మన దగ్గర ఏమైతే ఛార్జ్ చేయలేదు, వారంటీ కింద ఉంది కదా, వారంటీ కింద క్లెయిమ్ చేస్తారు. ఇంకోటి ఈ ఫుడ్ ప్యాక్ వచ్చి వీళ్ళు కూడా బోల్ట్ లేదని చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్టాక్ తెప్పించి వేయిస్తా అని చెప్పారు. ఇంకోటి అండ్ ఈ చెక్ ఇంజిన్ లైట్ కూడా ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది స్టార్ట్ చేస్తే. వీళ్ళేం చెక్ చేయలేదు కానీ వీళ్ళు చెక్ చేయకముందే ఇది ఆఫ్ అయిపోయింది. అదేంటో లైట్ కూడా బంద్ చేస్తుంది ఇప్పుడు. ఇది చేంజ్ చేశాక పాస్ లైట్ అండ్ హై బీము 2 వర్క్ అవుతున్నాయి. అంతే, ఇంకా మన వర్క్ అయిపోయింది. ఇంకా తిరుపతిలో ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంటికి నేను. సో అది మన బండి అప్డేట్. స్విచ్ గేర్ మొత్తం ఇది మొత్తం మాడ్యూల్లో చేంజ్ చేసిపోయి నొక్కారు. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయా. ఇంకో విషయం, మీరు చూసినట్టయితే నేను ఎక్కువ నా ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తుంటా మోస్ట్లీ. బికాజ్ సో ఈ పెద్ద సీసీ బైక్స్లో ఏంటంటే, పెద్ద సీసీ బైక్స్ అంటే 200-250 సీసీ కానీ ఎక్కువ సీసీ ఉన్న బైక్స్లో మనకి బ్యాక్ బ్రేక్ కన్నా ఫ్రంట్ బ్రేకే ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఈ బ్రేక్ అప్లై చేస్తే బాగా వర్కౌట్ ఫ్రంట్ బ్రేకు. సో మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తాను, బ్యాక్ బ్రేక్ పెద్దగా యూజ్ చేయను నేను. ఇప్పుడు నా బ్రేక్ ప్యాడ్ చూస్తే కూడా నా ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ ఎక్కువ అరిగిపోయి ఉంటుంది, బ్యాక్ బ్రేక్ ప్యాడ్ చూస్తే అలాగే ఉంటుంది. అది అదే నాకు ఈ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయడం అలవాటు అయిపోయింది ఈ పెద్ద బైక్స్లో. మన చిన్న బైక్స్లో ఏంటంటే బ్యాక్ బ్రేక్ బాగా పడుతుంది, ఫ్రంట్ బ్రేక్ పెట్టామనుకో స్కిడ్ అయిపోద్ది. ఈ పెద్ద సీసీ బైక్స్లో మనకి ఏబిఎస్ ఉండడం వల్ల నీ ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా కూడా స్కిడ్ అవ్వదు అనమాట, అట్లే ఆగుతుంది బండి. అదే కాకుండా ఈ పెద్ద బైక్స్లో బ్యాక్ బ్రేక్ అంత ఎఫిషియెంట్గా ఉండదు.
మనకు బ్యాక్ బ్రేక్ వేస్తే కూడా ఫ్రంట్ బ్రేక్ లాగా వర్క్ అవ్వదు బ్యాక్ బ్రేక్. ఇది ఈ బండిలోనే కాదు, ప్రతి బైక్స్లో అంతే. మీకు గాన 250cc పైన బైక్స్ ఉంటే ఒకసారి మీరే టెస్ట్ చేయండి. ఒకసారి బ్యాక్ బ్రేక్ ఒకటే కొట్టి చూడండి, అండ్ ఇంకోసారి ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ యూస్ చేసి చూడండి ఏది బాగా పడుతుందో. నేను వచ్చి బ్యాక్ బ్రేక్ ఎప్పుడు యూస్ చేస్తానంటే ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, లైక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేయాలి, ఆ టైమ్స్లో ఒకటే నేను బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ బోత్ యూస్ చేస్తాను. See, once you master using your front brake, then you can literally play with your bike. ఫ్రంట్ బ్రేక్ యూస్ చేయడం కన్నా మీరు బాగా తెలుసుకుంటే ఇంకా మీ బైక్తో ఆడుకోవచ్చు. అలాగే ఇంకోటి మర్చిపోయా, రైట్ హ్యాండ్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ చెప్పాను కదా, అది ఇప్పుడు కూడా చెప్పాను వాళ్ళకి. ఇక్కడ తిరుపతి సర్వీస్ సెంటర్లో ఉన్న సర్వీస్ మేనేజర్ వచ్చి చెప్పారనమాట, దానికి ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెక్ చేయాల్సిన పాయింట్స్. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేసి, పర్ఫెక్ట్గా 1 day పడుతుంది ఆ పాయింట్స్ అన్ని చెక్ చేయడానికి బైక్లో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వస్తే చేసి పంపిస్తాను అని చెప్పాడు. కానీ నేను ఇంకో సర్వీస్ సెంటర్లో చూపించా ఇదే ఇష్యూ, పేరు ఎందుకులే కానీ. వాళ్ళు ఏంటంటే ఇష్యూ ఏం లేదు, అన్ని బైక్స్కి అంతే రైట్ సైడ్ లాగుతూ ఉంటుంది అని చెప్పి సైలెంట్ అయిపోయారు వాళ్ళకి. వారిని మీకు కొన్ని సర్వీస్ సెంటర్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి బైక్స్ గురించి నాలెడ్జ్లో ఉండదు. ఏంటి ఇష్యూ చెప్తే అది సాల్వ్ చేయడానికి చూడకుండా దాన్ని ఎలా తప్పించుకోవాలని చూసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది కాకుండా నేను అక్కడే వాళ్ళని ఒప్పుకోలేదు అక్కడే కూర్చుంటే చెక్ చేయంటే వాడు ఒక మెకానిక్ని పంపించాడు, పోయి బైక్ రైడ్ చేసి చూడడం అని చెప్పి. వాడు బైక్ రైడ్ చేసి చూసి నాకేం లాగట్లేదు అని చెప్తున్నాడు అది ఇది సింపుల్గా. అరే బాబు నేను చూస్తున్నాను రా, నేను కొత్త వదలట్లేదు, 2000 kilometers తిరిగింది ఆల్రెడీ, నాకడ ఇష్యూ ఉంటే నేను ఇక్కడ తీసుకొస్తానంటే లేదు సార్ అదేం లేదు అని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు వాళ్ళు. అది అలా ఉంటుంది. ఇక్కడ తిరుపతి సర్వీస్ మేనేజర్ పేరు వచ్చి హరీష్. ఈయనకి చాలా బాగా నాలెడ్జ్ ఉంది బైక్స్ పైన, అన్నీ బాగా అర్థం చేసుకుంటున్నాడు, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంక నుంచి నేను వస్తే ఇంకా తిరుపతి సర్వీస్ సెంటర్కి వస్తా, మా ఊరికి దగ్గర ఇదే. ఇంకోటి నేను నిన్న వీడియో పోస్ట్ చేసా కదా, లాస్ట్ వీడియోలో ఇంజిన్ చెక్ లైట్ ఇది స్విచ్ ఇష్యూ ఉందని చెప్పి నేను వేరే సర్వీస్ సెంటర్ కాల్ చేశా. అది ఇందాక చెప్పాను కదా, ఇంతకు ముందు ఒక సర్వీస్ సెంటర్ రైట్ హ్యాండ్ పుల్లింగ్ ఇష్యూ చెప్పానని చెప్పి. ఆ సర్వీస్ సెంటర్ వాడు కాల్ చేస్తే వాడు నా స్విచ్ పోయిందిరా బాబు అంటే, స్విచ్ పని చేయట్లేదు అంటే వాడు చెప్పడం స్విచ్ ప్రాబ్లం ఉండదు, బల్బు ప్రాబ్లం, బల్బు కలిపి ఉంటుంది, మీరు అండి బల్బు మార్పిస్తా అని చెప్పాడు. ఆడికి తెలియదు ఏం తెలియదు, బల్బు ఎట్లా కలిపోతారు, స్విచ్ ప్రాబ్లం అంటే వాడు ఒప్పుకోడు, నమ్మడు. వాడు మళ్ళీ ఫోన్లో ర్యాష్గా మాట్లాడుతున్నాడు, మీకు తెలీదు బల్బ్ ప్రాబ్లం అది. కస్టమర్స్ కాల్ చేస్తే ఎలా మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్గా ఎలా మాట్లాడాలి నేర్పించాలి వీళ్ళకి. బట్ తిరుపతి సర్వీస్ సెంటర్ చూడగానే ఇది ఈ హిమాలయన్ 450కి ఈ మాడ్యూల్ ఇష్యూ ఉంది అని చెప్పి రీప్లేస్ చేశారు వారంటీ కింద. ఇది ఇలాంటి వాళ్ళు ఉంటే సర్వీస్ సెంటర్లో మనకు కూడా సరే రా బాబు వీళ్ళు బాగా చేస్తున్నారు అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది, వెయిట్ చేద్దాం అనిపిస్తుంది. అది కాకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకుండా ఇది అని సీరియస్గా మాట్లాడితే ఎవడు పోతాడు ఇంకా. అలాంటి వాళ్ళ వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడే వాన పడడం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే జస్ట్ అలా చినుకులు పడుతున్నాయి, పెద్ద చినుకులే పడుతున్నాయి. ఇంటికి లోపల పెద్ద వర్షం పడితే నేను అక్కడ ఆగి మళ్ళీ గోప్రో సెటప్ మొత్తం అన్మౌంట్ చేసి లోపల పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. లైట్గా పడుతుంది వాన అంతే.